నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బెస్ట్ గా నిలవాలి అంటే ఎలాంటి ప్రణాళిక ఏర్పరచుకోవాలి, అలానే కేపీఆర్ఐటీ కాలేజ్ ప్రత్యేకతల గురించి మీకు తెలియజేయడానికి ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గారు, అలానే ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ పీడీ ట్రైనర్ లక్ష్మీ గాయత్రి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే దినేష్ గారు. దినేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. దీంట్లో చాలా డౌట్స్ ఉంటాయి అండ్ కొత్త కోర్సులు కూడా యాడ్ అయిపోయినాయి కదా, అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆ కోర్సులు ఏంటి, కొత్తగా ఉన్న వాటిని ఎలా యాడ్ చేసుకోవాలి? చాలా మంది పేరెంట్స్కి ఫస్ట్ ఈ సంవత్సరం డిమాండ్ అనాలిసిస్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ థింగ్, తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో త్రో కౌన్సిలింగ్ మనకున్న సీట్లు 68,000. ఈ 68,000 మంది సీట్లకి దాదాపు 73,796 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసుకున్నారు. ఇందులో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచే కావాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ సంవత్సరము ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఎందుకు చెప్తున్నాను, సో ఈ మనకి సిఎస్సి బ్రాంచే కావాలి అనుకున్నప్పుడు సిఎస్సి బ్రాంచ్లో ఓవరాల్గా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, అండ్ కంప్యూటర్ సైన్స్లో అలైడ్ సబ్జెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అండ్ అదర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మొత్తం కలిపి కూడా మనకి 30,000 నుంచి 40,000 సీట్లు లేవు. బట్ స్టూడెంట్స్ మాత్రము 73,000 మంది ఉన్నారు. సో ఇంత టఫ్ కాంపిటీషన్లో ఎలాంటి రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. దాని తర్వాత రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే గత సంవత్సరం చూసాం చాలామందిని, నా ర్యాంక్కి వస్తుందిలే అని చెప్పేసి తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో ఈ సంవత్సరం కూడా అలాంటి మిస్టేక్ చేస్తే వాళ్ళకి ఎక్కడా కూడా సీట్ వచ్చే అవకాశం కూడా లేదు. అండ్ చాలామంది ఆప్షన్స్ పెట్టుకునే సందర్భంలో నాకు ఏ కాలేజీ ఆప్షన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆప్షన్, ఏ కాలేజ్ సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి, అండ్ ఈ బ్రాంచెస్ యొక్క కోడ్స్ ఎలా తెలుసుకోవాలి అని ఒక డైలమా. ముందుగా tsemset.nic.in వెబ్సైట్ లోపలికి వెళ్ళాక ఇంజనీరింగ్ కాలేజీల యొక్క కోడ్లు, వాటి బ్రాంచ్ల యొక్క కోడ్లు, కాలేజ్లో ఎంత ఫీజు ఉంటుంది, ఆ కాలేజీకి ఏమైనా అక్రిడేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ముందుగా ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందు వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం చూడండి. ఇందులోనే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఏమైనా కొత్త కాలేజెస్ యాడ్ అయ్యాయా, ఏదైనా కొత్త కోర్సెస్ ఏదైనా కాలేజ్కి ఇంటేక్ పెంచారా, నెక్స్ట్ ఏదైనా కాలేజ్ ఫీజు స్ట్రక్చర్ పెరిగిందా, ఇవన్నీ కూడా మనకి హోమ్ స్క్రీన్లో క్లియర్గా కనపడుతుంది. అయితే చాలామందికి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ ఆప్ట్ చేసుకునే ముందు వాటి కోర్స్లో ఒక కన్ఫ్యూజన్. అయితే ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ కోసము ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో క్లియర్గా వాళ్ళు ఏం చేశారు, సిఆర్సి అని ఫస్ట్ విండోలో పెట్టారు, అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్. ఆ విండోలో కేవలము ఆర్టిఫిషియల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ అదే విండో కిందికి స్క్రోల్ చేస్తే సిఐటి, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్, ఇక్కడ సిఎస్ఐటి కానీ ఐటీ కానీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సేమ్ అదే విండోలో కిందికి స్క్రోల్ చేస్తే ఇంజనీరింగ్ కోర్సెస్, అంటే ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇవన్నీ కూడా థర్డ్ విండోలో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ విండోకి వచ్చేసి ఏఈసీ, అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఆ విండోలో పొందుపరిచారు. లాస్ట్ విండోకి వచ్చేసరికి ఫార్మసీ, బయోటెక్నాలజీ అండ్ ఫార్మాడీ. సో చాలామంది విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకునే ముందు, సార్ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనపడట్లేదు, డేటా సైన్స్ కనపడట్లేదు. సో ఫస్ట్ ఒక కాలేజీ యొక్క కోడ్ ఏంటో మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఇంజనీరింగ్లో 47 కోర్సెస్ ఉన్నాయి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ వచ్చేసి సిఎస్ఎం, డేటా సైన్స్ కోడ్ వచ్చేసి సిఎస్డి. అలానే మనకి ప్రతి ఒక్క కోర్స్కి ఒక కోడ్ క్రియేట్ చేశారు. మనకి అందరికీ కూడా సిఎస్సి కోడ్ అనగానే సిఎస్సి, ఈసీ అనగానే ఈసీ, అది బాగా గుర్తుండిపోయింది. కానీ కొత్త కోర్సెస్ విషయంలో కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండటానికే ముందుగా హోమ్ పేజీలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అని చదివిన తర్వాత ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్, ఏ కాలేజీకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవాలి, ఏ కాలేజీకి సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి అనేది ఏదైతే ఉందో డైరెక్ట్గా సిస్టంలో ఎంటర్ చేయకుండా ఫస్ట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేపీఆర్ఐటీ ఫస్ట్ ఆప్షన్ కావాలి. సో ఏ కాలేజు ఏ జిల్లాలో ఉందన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. జేఎన్టీయూ కూకట్పల్లి ఉంది, అది వచ్చేసి మనకి మేడ్చల్ జిల్లాలో ఉంది. మనము జిల్లా గురించి తెలుసుకోకుండా సెలెక్ట్ చేసుకునే ముందు కేవలం హైదరాబాద్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజ్ మనకు కనిపించదు. సో ఆప్షన్ పెట్టుకునే ముందు ఏ కాలేజీని అయితే ఆప్షన్స్గా పెట్టుకుంటున్నామో ఆ కాలేజీ యొక్క కోడ్ ఏంటి, అది ఏ జిల్లాలో ఉంది, ఆ కాలేజీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని ఫస్ట్ ఆప్షన్ ఏది కావాలి అనుకుంటున్నాము దానిని మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో పొందుపరిచిన తర్వాత, ఎగ్జాంపుల్ కేపీఆర్టీ డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి ఎండిఎల్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి కావాలి, సిఎస్సి. సో ఫస్ట్ ఆప్షన్ ఎండిఎల్, కేపీఆర్టీ, సిఎస్సి. సెకండ్ ఆప్షన్ ఎండిఎల్,
KPRT CSM, థర్డ్ ఆప్షన్ KPRT MDL CSD. ఇలా ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాతనే సిస్టంలోకి ఎంటర్ చేయండి. ఎస్ ఓకే లక్ష్మి గారు మీరు చెప్పండి KPRT కాలేజ్కి NBA NAC అక్రిడేషన్ ఉంది. సో అయితే దీనివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకి చాలా తక్కువ టైం ఉంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి చూస్తూ ఉన్నారు ఏ కాలేజెస్కి వెళ్ళాలి ఏంటి అనేది. సో ఇంత తక్కువ టైంలో ఒక బెస్ట్ కాలేజ్ మనకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ NBA NAC అనేవి చాలా ప్లస్ అవుతాయి అన్నమాట. ఈ NBA NAC అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి ఒక టీమ్ని పంపించి కాలేజ్ యొక్క క్వాలిటీని, కాలేజ్లో ఉన్న ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని డిటర్మైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని KPRT 3 పారామీటర్స్ కింద మనం డివైడ్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి అకాడమిక్స్, సెకండ్ వచ్చేసి ప్లేస్మెంట్స్, థర్డ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడింటిని మనం డివైడ్ చేసుకుని చూసుకున్నట్టయితే కనుక అకాడమిక్స్ విషయానికి వస్తే వీ హ్యావ్ 100% అకాడమిక్ పాస్ పర్సంటేజ్ అనేది మాకు ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్, వన్స్ యూ ఆర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అ కాలేజ్ యూ విల్ డెఫినెట్లీ ప్లేస్డ్ ఇన్ అ కంపెనీ అనమాట. అంటే యూ షుడ్ బీ గ్రాడ్యుయేట్ విత్ ఎ వెరీ గుడ్ పర్సంటేజ్ ఇన్ యర్ అకాడమిక్స్. అప్పుడు ప్లేస్మెంట్స్కి మీకు మంచి ఇప్పుడు మా KPRT సంగతి తీసుకున్నట్టయితే కనుక మాకు టాప్ మోస్ట్ కంపెనీస్ లైక్ TCS, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, యాక్సెంచర్, IBM ఇలాంటి సంస్థల్లో మా పిల్లలు ఈ ఇయర్ ప్లేస్ అయ్యి ఉన్నారు. జస్ట్ బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని మనం డిటర్మిన్ చేసుకున్నట్టయితే కనుక 22 acres ఆఫ్ గ్రీన్ క్యాంపస్ ఉంది, మీకు పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఉంటుందన్నమాట పిల్లలకి, అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. అంటే 1:10 రేషియోలో మనం పిల్లల్ని చేస్తూ ఉంటాం. సో ఈ NBA NAC అనేవి ఏవైతే ఉన్నాయో ఒక స్టూడెంట్ ఒక కాలేజ్కి వెళ్ళి ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక బెస్ట్ అని వాళ్ళు బ్లైండ్గా వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా అగైన్ మా కాలేజ్కి వచ్చేటప్పటికి NBA అనేది మాకు CSEకి, ECEకి గవర్నమెంట్ వాళ్ళు మాకు శాంక్షన్ చేసి ఉన్నారనమాట. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, మా కాలేజ్ ట్రాన్స్పోర్ట్ మీకు హైదరాబాద్లో ఏ కార్నర్ నుంచైనా మీరు అవైల్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ ఉంది, అండ్ వీ హ్యావ్ ఎ హైజీన్ క్యాంటీన్ ఉంది మా కాలేజ్లో, అండ్ వీ హ్యావ్ ఎ జిమ్ ఫెసిలిటీ, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అండ్ 24 hours సూపర్ సెక్యూరిటీ ఉంటుంది. ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఈ రోజుల్లో మనం చూసుకుంటున్నామో మనకు తెలిసిన విషయమే. సో పేరెంట్స్ ఎవరైనా ఆడపిల్లల గురించి ఆలోచించుకోవాలి అనుకుంటే సెకండ్ థాట్ లేకుండా సేఫ్ హ్యాండ్స్లో పెట్టారు అనే ఫీలింగ్లో KPRT కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది టాప్ మోస్ట్ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ KPRT దట్ NBA NAC వల్ల పిల్లలకి ఎలాంటి ఇది తీసుకోవచ్చు అనేది ఉంటుంది అని మనం చెప్పడానికి ఉంటుంది. ఎస్ ఓకే దినేష్ గారు మీరు చెప్పండి, ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచెస్ వల్ల ఈ స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ KPRTలో కొత్త బ్రాంచెస్ ఏమున్నాయి? సో ముందుగా పేరెంట్స్కి ఏంటంటే ఈ కొత్త బ్రాంచెస్ యొక్క ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అని ఒక డౌట్. సో నిజమే అండి వాళ్ళ డౌట్. ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు కౌన్సిలింగ్లో. ఈ 165 ఇంజనీరింగ్ కాలేజీలలో దాదాపు 100కు పైగా కళాశాలలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆ కాలేజీలో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? KPRT విషయానికి వస్తే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా NITs అండ్ IITs నుంచి సర్టిఫికేట్ కోర్సెస్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు టీచ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్స్కి కావాల్సిన నాలెడ్జ్ అందుతుంది. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించిన ల్యాబులు కరెక్ట్గా ఉన్నాయా లేవా? KPRTలో ఆ ల్యాబ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ దీన్ని ఆప్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత వాళ్ళకున్న డౌట్, దీనికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? CSE బ్రాంచ్ ఇదేనా, దానిలాగానే ఇది ఉంటుందా, సబ్జెక్ట్స్ ఇవేనా? ఎస్, 80% ఆఫ్ సిలబస్ సేమ్ యాజ్ CSE అండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అయితే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కోర్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, 2023 తర్వాత ఇండియాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకున్నారు, నిపుణులందరూ కూడా. సో ఇప్పుడే ఈ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే 4 years తర్వాత కావాల్సిన స్కిల్డ్ ఎంప్లాయీస్ మన దేశంలో ఉంటారు. అందుకే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు మనం సిరి యాప్ చూస్తున్నాము, అలెక్సా యాప్ చూస్తున్నాము, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ చూస్తున్నాము, అండ్ మనము ఏదైనా వెబ్సైట్ లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి రెస్పాన్స్ వస్తుంది. అదంతా కూడా త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింప్లీ థింకింగ్ హ్యూమన్లీ అంటే ఒక మనిషి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో సిస్టమ్ ఆ విధంగా ఆలోచించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భవిష్యత్ అంతా కూడా మ్యాన్ పవర్ని తగ్గించుకొని తక్కువ బడ్జెట్లో తక్కువ వ్యయంతో వాళ్ళ పనిని కంప్లీట్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నో డౌటెడ్లీ 100% 2023 తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ఏ కళాశాలను ఎంచుకుంటే బెటర్? ఈ బ్రాంచ్ కొత్తగా వచ్చింది కాబట్టి ముందుగా ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు,
ల్యాబ్లు ఎలా ఉన్నాయి, ఆ కాలేజీ యొక్క గుర్తింపు ఏంటి, ఇవి చూస్ చేసుకున్న తర్వాత ఈ కొత్త బ్రాంచెస్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ డిమాండెడ్ కోర్స్ డేటా సైన్స్. ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్క బిజినెస్ ఏదైనా సరే డేటా మీదే డిపెండ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో మనము ఏదైనా ఒక సంబంధించిన వస్తువు గురించో లేకపోతే సర్వీసెస్ గురించో సెర్చ్ చేసినప్పుడు మనకి తెలియకుండానే దానికి సంబంధించిన యాడ్ మనకు కనపడుతుంది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ డేటా సైన్స్. అంటే రా డేటా ఏదైతే ఉందో దాన్ని యూస్ఫుల్ డేటాగా మార్చుకోవడానికి డేటా సైంటిస్టులు అవసరము. అంటే డేటా సైన్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీళ్ళని డేటా సైంటిస్టులు అంటారు. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళని కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఎలా అంటామో, డేటా సైన్స్ చేసిన వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటాము. భవిష్యత్తులో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి మీద అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. బట్ చూస్ చేసుకునే ముందు ఆ కాలేజీకి ఎలాంటి గుర్తింపు ఉంది, అక్కడ ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబ్లు ఎలా ఉన్నాయి, ఇది చాలా ముఖ్యమండి. సో మన కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 90 ఇంటేక్ ఉంది, డేటా సైన్స్ వచ్చేసి 60 ఇంటేక్ ఉంది. ఓకే దినేష్ గారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? లైక్ వై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ అంటే మీరేం చెప్తారు? సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కేపీఆర్ఐటీకి ఉన్నాయి. ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఒక కాలేజీకి NBA NAC అక్రిడేషన్ వచ్చింది అంటే దాని అర్థము ఆ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అర్థము. ఫస్ట్ థింగ్, కాలేజీలో ఫ్యాకల్టీ మెయిన్ పిల్లర్ కాలేజీకి ఫ్యాకల్టీ అండి. సో ఒక కాలేజీలో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, క్వాలిఫైడ్ ప్రిన్సిపల్ ఉన్నారా లేదా చూసుకోండి. దాని తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి మైండ్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే సమయంలోనే వాళ్ళు ఫస్ట్ అనుకునేది ఏంటంటే మా అబ్బాయికి ప్లేస్మెంట్ వచ్చేసింది. సో కాలేజ్ అనేది ప్లేస్మెంట్ ఫ్యాక్టరీ కాదు. ఒక స్టూడెంట్ని ప్లేస్మెంట్ అంటే కాలేజ్ టు కార్పొరేట్ ఎలా వెళ్ళాలి, ఆ వెళ్ళే మార్గంలో తన బ్రిడ్జ్ లాగా వ్యవహరిస్తుంది. సో ఒక కాలేజీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కంపెనీస్ వస్తాయి, కానీ కంపెనీస్ వచ్చినంత మాత్రాన తను రిక్రూట్ అవ్వాలన్న గ్యారంటీ లేదు. సో ఆ విద్యార్థిని ఏ విధంగా తయారు చేస్తున్నానన్న విషయం ముఖ్యం. కేపీఆర్ఐటీకి వచ్చేసరికి ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ NITs అండ్ IITs అదర్ టాప్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అక్రాస్ గ్లోబ్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ కాలేజీలో ల్యాబ్లు. ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఫస్ట్ థియరీ ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే కాలేజీలో ల్యాబ్లు చాలా ఇంపార్టెంట్. కాలేజీలో ల్యాబ్లు ఎంత బాగా ఉంటే స్టూడెంట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీద అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అంత గ్రిప్ వస్తుంది, ఇంటర్వ్యూలో క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో కేపీఆర్ఐటీలో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్, డేటా సైన్స్, సివిల్ ఈ 5 బ్రాంచెస్లో వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఎప్పుడైనా వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్లో ఈ ల్యాబ్స్ బిల్డ్ చేశారు. నెక్స్ట్, చాలామంది స్టూడెంట్స్కి బుక్స్ లైబ్రరీ ఎలా ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా కాలేజెస్లో ఒక స్టూడెంట్ ఒక జర్నల్ని, ఇంటర్నేషనల్ జర్నల్ కానీ లేకపోతే నేషనల్ జర్నల్స్ కానీ ఏమైనా యాక్సెస్ చేయాలి అంటే వాళ్ళు కొంచెం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు కేపీఆర్ఐటీ, దాదాపు 50,000 to 60,000 వాల్యూమ్స్ బుక్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. ఈ డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ ద్వారా స్టూడెంట్ ఎవరైతే ఏదైనా జర్నల్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో తనకి హాస్టల్లో ఉంటే 24 hours ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్, తనకి ఏదైనా జర్నల్ కావాలి అంటే మనీ పే చేసుకోకుండా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే తను ఎక్కువ జర్నల్స్ని యాక్సెస్ చేస్తాడో, ఎక్కువ రీడ్ చేయగలుగుతాడో తనకి ఒక కొత్త ఐడియాస్ వస్తుంటాయి. నెక్స్ట్ తను ఒక పేపర్ ఎలా రాయాలి, ఆర్టికల్ ఎలా పబ్లిష్ చేసుకోవాలి, ఇలాంటి థాట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థుల కోసము చాలామంది పేరెంట్స్ వాళ్ళ భయం ఏంటంటే అబ్బాయిని బయట ఎక్కడైనా ఉంచితే కాలేజీకి ఎలా వెళ్తున్నాడా లేడా, లేదంటే హాస్టల్ బయట ప్రైవేట్లో ఉంటే ఫుడ్ ఎలా ఉంటుంది, హైజీన్గా ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళకుండే చాలా టెన్షన్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. కమింగ్ టు కేపీఆర్ఐటీ, మన క్యాంపస్లో గర్ల్స్కి బాయ్స్కి ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల బెనిఫిట్ సేమ్ వాళ్ళ కాలేజ్కి సంబంధించిన క్రౌడ్ పక్కనే ఉంటుంది. కాలేజ్కి సంబంధించిన ఫ్యాకల్టీయే వార్డెన్గా ఉంటాడు. తనే ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాడు. నెక్స్ట్, క్యాంపస్లో ఉండడం వల్ల అటెండెన్స్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఒక స్టూడెంట్కి ఫస్ట్ అటెండెన్స్ పర్సంటేజ్ పెరగడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయగలుగుతాడు. సో ఇన్ క్యాంపస్ హాస్టల్లో ఉండటం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ వీళ్ళు ఫిక్స్డ్ మెనూ పెట్టడం వల్ల స్టూడెంట్కి ఏ రోజు ఏ ఫుడ్ కావాలో కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మేడం చెప్పినట్టు సర్వైలెన్స్, అంటే ఒక స్టూడెంట్ కాలేజ్కి వెళ్తున్నాడా లేడా, కాలేజ్ క్యాంపస్లో ఏం చేస్తున్నాడు, ఇదంతా కూడా సీసీ కెమెరాస్ యాక్సెస్ ద్వారా చేయడం వల్ల స్టూడెంట్ ఏదైనా తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాకుండా తను జాగ్రత్తగా ఉంటాడు. తర్వాత మెయిన్, ప్రతి స్టూడెంట్ ఆలోచించేది ప్లేస్మెంట్స్.
డెడికేటెడ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ ఉంది, మేడమే ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో క్యాంపస్లో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 80 to 90% స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఇన్ వేరియస్ ఎంఎన్సీ కంపెనీస్. సో ప్లేస్మెంట్స్ గురించి ఎప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సో కంపెనీస్ మన కాలేజ్కి వస్తాయి, బట్ స్టూడెంట్ దానికి రెడీగా ఉండాలి. దానికి రెడీగా ఉండడానికి మన క్యాంపస్లో వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ సీడ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా స్టూడెంట్ బయటికి వెళ్ళి ఎలాంటి కోర్సెస్ నేర్చుకోకుండా క్యాంపస్లోనే ఉండి ఎలాంగ్ అకాడమిక్స్ సిఆర్టీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. 4 yearsలో తను ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్గా తయారవుతాడు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ 360 degrees యాంగిల్లో తను సాటిస్ఫై అయ్యేలా డే 1 నుంచి డే ఎండ్ వరకు 100% తను ప్లేస్ అయ్యేలా కేపీఆర్ఐటీ ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే 22 acres గ్రీన్ క్యాంపస్, ఫస్ట్ పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్. ఇలాంటి ఒత్తిడి విద్యలో అంటే ఇంటర్మీడియట్ మాత్రం వాళ్ళు నిర్బంధ విద్య, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్నల్స్, ల్యాబ్స్, ఎక్స్టర్నల్స్ ఇవన్నీ అని చెప్పేసి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇలాంటి ఒత్తిడి విద్యలో ఫస్ట్ తనకి గ్రీన్ క్యాంపస్, ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి కేపీఆర్ఐటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు దెమ్. ఓకే దినేష్ గారు, కాల్ తీసుకుందాం. హలో కరుణాకర్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా పాపకు 89,000 వచ్చింది సార్ ఇప్పుడు ఎంసెట్ లో. ఓకే సార్, అదే సీట్ సార్. రిజర్వేషన్ ఏముందండి? రిజర్వేషన్ ఓకే సార్, మన ఏది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్. ఓకే అండి, ఈ సంవత్సరము ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ని డిస్టర్బ్ చేయకుండా కన్వీనర్ కోటా ఏదైతే ఉందో దాంట్లో 10% కోటాని పెంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. సో గత సంవత్సరం మన క్యాంపస్లో 89,000 ఓపెన్ కేటగిరీకి సీట్ అయితే రాలేదు. బట్ ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎవరు కూడా ఆప్ట్ చేసుకోకపోతే మీకే ఆ అవకాశం వస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు కేపీఆర్ఐటీఏ సీట్ కావాలి అనుకున్నప్పుడు కేపీఆర్ఐటీ సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెకండ్ ఆప్షన్ ఇవ్వండి, డేటా సైన్స్ థర్డ్ ఆప్షన్ ఇవ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్త్ ఆప్షన్ ఇవ్వండి. సివిల్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫిఫ్త్ ఆప్షన్ సివిల్ ఇవ్వండి. 100% ఏదో ఒక బ్రాంచ్లో సీట్ దొరికిపోతుందండి. ఎస్, ఓకే లక్ష్మి గారు, మీరు చెప్పండి. ఇందాక దినేష్ గారు చెప్పినట్టు అద్భుతమైన క్యాంపస్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ రకరకాలుగా ఉన్నాయి, చాలా బాగుంటుంది అని అన్నారు. అండ్ వీటి తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి ప్లేస్మెంట్ అనమాట. దీనికి పిల్లల్ని మీరు ఎలా సన్నద్ధం చేస్తున్నారు అండ్ ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తున్నారు? ఎస్, కేపీఆర్ఐటీలో వి కాల్ ఇట్ as సీడ్ అండి, స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అనమాట. కొన్ని కాలేజెస్ సిఆర్టీ అని కూడా అంటే కాలేజ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని కూడా అంటుంటారు. సో మా దగ్గర ఐ విల్ డెఫినెట్లీ అండ్ ప్రౌడ్లీ సే దట్ ప్లేస్మెంట్స్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ది కేపీఆర్ఐటీ అండి. ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా డిసప్పాయింట్మెంట్తో వెళ్లకుండా వెరీ హ్యాపీగా మల్టిపుల్ ఆఫర్స్ తీసుకుని బయటకు వెళ్తున్న పిల్లలే ఉన్నారనమాట. సో ఈ ప్లేస్మెంట్స్కి పిల్లలు చేరేదాకా మేము ఎలా ట్రైనింగ్ ఇస్తాము అంటే ఫ్రమ్ డే 1 అండి, ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు వాళ్ళకి సీడ్ అనే ప్రోగ్రాంలో మేము వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటాం. 3 కేటగిరీస్లో ఉంటుంది. మనం జనరల్గా హ్యూమన్ బీయింగ్ సైకాలజీ తీసుకుంటే వాడు బిజీగా ఉన్నాడా, ఆక్యుపైడ్ ఉన్నాడా, ప్రొడక్టివ్గా ఉన్నాడా అనేది మనం చూస్తూ ఉంటాం కదా. సో మా స్టూడెంట్స్ ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉంటారండి, బిజీగా ఉన్నారు ఆక్యుపైడ్ ఉన్నారని కాదు, ప్రొడక్టివ్గా ఉంటారనమాట. అంటే డే 1 కోర్స్ ఎరాలో మాకు కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఐఐటి బాంబే వాళ్ళతో మేము టైఅప్ అయి ఉన్నాం. సో సెమిస్టర్ 1 నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు ఆ అబ్బాయికి ఒక కోడింగ్లో కానీ లేకపోతే వేరియస్ వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన వాటికి సంబంధించి మనం ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. అక్కడనే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మనం చేయిస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళకి. అది కాకుండా ఎవ్రీ వీక్ వీ హ్యావ్ 6 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి వారం 6 hours ట్రైనింగ్ ఉంటుందన్నమాట. దానిలో టెక్నికల్ ట్రైనింగ్ 2 hours, సాఫ్ట్ స్కిల్స్ కోసం 2 hours, యాప్టిట్యూడ్, క్వాంట్, రీజనింగ్, వర్బుల్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో 2 hours స్టూడెంట్స్కి మనం కేటాయించేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. స్పెషల్లీ ఏంటంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ సెల్. అంటే మేము ఎక్కడి నుంచో హైర్ చేసుకుని లేకపోతే వేరే పార్ట్నర్స్ తీసుకుని కాకుండా మా కాలేజ్లో మా క్యాంపస్లో వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 6 people. యాప్టిట్యూడ్ కోసం అచ్చంగా ఒక హైలీ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, సాఫ్ట్ స్కిల్స్ కోసం ఒకళ్ళు, అలాగే మేము పెట్టి పిల్లలకి వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ కానీ, లిజనింగ్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతిదీ అనమాట. సార్ అన్నట్టు ఇందాక క్యాంపస్ టు కార్పొరేట్ అలా వెళ్ళడానికి యూజ్ అయ్యే ప్రతి స్టెప్లో మేము వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలు ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ప్లేస్మెంట్స్ అయినా చాలామంది పిల్లలు ఇప్పుడు చూడండి గవర్నమెంట్ సెక్టార్స్కి ట్రై చేద్దాం చాలా పేరెంట్స్కి ఉంటుందమ్మా, సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ అని అంటూ ఉంటారు కదా. అలా వాటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మేము ఇస్తూ ఉంటాం అనమాట. అంటే
ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నాట్ ఓన్లీ టు క్రాక్ ది ఎంఎన్సీ జాబ్స్ అనమాట. బై దిస్ ట్రైనింగ్, త్రూ దిస్ ట్రైనింగ్ దే కెన్ క్రాక్ ది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు క్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మేము కొన్ని ఇన్స్టిట్యూట్స్తో ఎంఓయూస్ ఉన్నాయన్నమాట. మాకు వీ హ్యావ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఎంఓయూస్ కూడా ఉన్నాయి. 60+ కంపెనీస్లో వీ హ్యావ్ ఎంఓయూస్. దానిలో బెస్ట్ ఏంటంటే కొంతమంది ఏంటి డేటా సైన్స్ సార్ అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ దాకా ఆపకుండా, బీటెక్ది ఆపకుండా ఎంటెక్ చేయాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే గేట్కి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, లేదు ఎంఎస్ చేయాలి, యూఎస్కి వెళ్ళాలి, ఆస్ట్రేలియా, కెనడా ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా అంటే ఐఎల్స్ కానీ ఇవి కూడా మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని బట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాల్సింది ఏంటి అంటే మీ పిల్లాడికి ప్లేస్మెంట్స్ అనేది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అనేది కాకుండా బయట మార్కెట్లోకి వెళ్ళగలిగితే, మా కాలేజ్ నుంచి స్టెప్ అవుట్ చేశాడు అంటే ఆ అబ్బాయి ఎక్కడన్నా బతకగలడు బేస్డ్ ఆన్ హిస్ స్కిల్స్ అవి ఏవైతే ఉన్నాయో. రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి మెయిన్. ఐ రియల్లీ వాంట్ టు యాడ్ దిస్ పాయింట్. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళకి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి కూడా చాలామంది పిల్లలకి వాళ్ళకి తెలియదు. మేము 3rd ఇయర్ నుంచి దాని మీద మేము ఫోకస్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. 3-2లోనే చాలామంది పిల్లలు ప్లేస్ అయిపోతూ ఉంటారు ఇంటర్న్షిప్స్ ద్వారా వెళ్ళిపోయి. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇది ఎలా రాయాలి, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ప్రతి పాయింట్ అనమాట. వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ మేము కండక్ట్ చేస్తాం. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మేము తీసుకొస్తూ ఉంటాం క్యాంపస్కి. టీసీఎస్ నుంచి సీనియర్ హెచ్ఆర్స్ని, ఇన్ఫోసిస్ని ఇట్లా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ మాక్ ఇంటర్వ్యూస్ కూర్చోబెట్టి 1-on-1 ఇట్లా మాట్లాడిస్తూ ఉంటాం అనమాట. సో దట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి వాడు భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ఎస్ ఐ కెన్ ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఐఎమ్ కాన్ఫిడెంట్, వాడి మీద ఆ అమ్మాయి మీద తనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అయ్యేలాగా మన ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ వే వీ టేక్ ఫార్వర్డ్ ది సీడ్ ఆర్ సిఆర్టీ టు ద స్టూడెంట్స్ అనమాట. ఎస్, ఓకే. లక్ష్మి గారు కాల్ తీసుకుందాం. హలో వెంకటేశ్వర్లు గారు, అడగండి మీ డౌట్ ఏంటో చెప్పండి. అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. మా అబ్బాయికి 1,10,000 వచ్చింది సార్ ర్యాంకు. సార్ చెప్పండి. మీ కాలేజీలో వస్తాయా సార్? సార్ 1,10,000 ర్యాంక్. రిజర్వేషన్ ఏముందండి? బీసీపీ సార్. బీసీపీ రిజర్వేషన్. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ అండి. ఎందుకంటే మన రిజర్వేషన్లో ఎవరు కూడా కాలేజ్ని అంటే మన ఆప్ చేసుకోకపోతే ప్రతి క్యాంపస్లో కూడా ప్రతి క్యాస్ట్కి రిజర్వేషన్స్ ఉంటాయి, సీట్స్ వాళ్ళ కోసం సపరేట్గా ఉంటాయి. సో బీసీబీలో ఎవరు ఆప్ చేసుకోకపోతే 100% మీకు వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ ఒకవేళ మీకు కేపీఆర్ఐటీలోనే కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ కేపీఆర్ఐటీ ఇచ్చేసేయండి. దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎస్, ఓకే. దినేష్ గారు చెప్పండి, కేపీఆర్ఐటీలో కాలేజ్ ఫీ కానీ హాస్టల్ ఫీ కానీ ఎంత ఉంటుంది? లైక్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? కేపీఆర్ఐటీ కాలేజ్ ఫీ వచ్చేసి ఏఎఫ్ఆర్సీ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు ఫిక్స్ చేసింది 70,000 అండి. ఈ 70,000 ఫీజులో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళకి 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ 35,000 స్టూడెంట్ పే చేయాలి. కమింగ్ టు హాస్టల్ ఫీ వచ్చేసి 60,000 to 70,000 డిపెండ్స్ ఆన్ రూమ్ ఆక్యుపెన్సీ. సో ఇక్కడ ఏంటంటే ఈ హైజీన్ ఫుడ్, మంచి ఎన్వైర్న్మెంట్, హోమ్లీ ఫుడ్ ఫస్ట్ థింగ్, ఇవన్నీ కూడా మనము హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. 60,000 ఇట్స్ వర్త్. ఓకే దినేష్ గారు, ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అని అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ ఏదైతే ఉందో జాయిన్ కావడము, ఆలోచన రావడమే అద్భుతం. సో ఏదైతే ఇంట్రెస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఉందో ఈ ఇంట్రెస్ట్ 4 years వరకు ఉంటే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ బ్రాంచ్ చూస్ చేసుకునే క్రమంలో కూడా ఎవరో చూస్ చేసుకుంటున్నారని కాకుండా మీ ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్ చేసుకోండి. అండ్ హ్యాపీ ఇంజనీరింగ్. ఓకే, థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.